హలో నమస్తే. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ యాజ్ వెల్ భారతీయ జనతా పార్టీ కూడా. సో భారతీయ జనతా పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ గడిచిన శాసనసభ ఎన్నికల్లో 26,000కు పైగా ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఎక్కడ వచ్చాయి. భారతీయ జనతా పార్టీ గట్టిగా ఫైట్ చేస్తే గెలవడానికి సంబంధించిన అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ కూడా ఒకటి డెఫినెట్గా. సో అటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ ఒకటి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ బలంగా ఉంటుంది అని తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ నమ్ముతాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడే ఉంటారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. నమ్మడానికి కారణం ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు ఇక్కడ. సో తెలుగుదేశం పార్టీ గుర్తుపైన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించినప్పటికీ ఆ రెండు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఇక్కడ కంటెస్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు, ఓటరు అంతా కూడా మాగంటి గోపీనాథ్కి ఓట్ చేశారు. సో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆ తర్వాత రెండుసార్లు గెలవలేదంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా లేదు అని కాదు దాని అర్థం. తెలుగుదేశం పార్టీ అక్కడ పార్టీతో సంబంధం లేకుండా మాగంటి గోపీనాథ్కి ఓటేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు అక్కడ గణనీయంగానే ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీకి పట్టున్నప్పటికీ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ మేము పోటీ చేయం అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పోటీ చేయమని ప్రకటించడానికి కారణం ఏంటో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులకి ఎవ్వరికీ అర్థం కావట్లా. వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లా. ఎందుకంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా ఆన్సర్ ఏం లేదు వాళ్ళ దగ్గర కాబట్టి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేయనప్పుడు న్యాచురల్గా తెలుగుదేశం పార్టీ మద్దతు ఎవరికి ఇస్తుంది? ఎవరికో వాళ్ళకి మద్దతు ఇస్తామని ప్రకటించాలి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే పాపం ఎవరికి మద్దతు ఇస్తామని చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఒకటి పోటీ చేయలేని పరిస్థితి, లేదు మద్దతు ఎవరికి ప్రకటించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరికి ప్రకటించాలో మద్దతు ప్రకటిస్తే? ఎవరికి ప్రకటించాలో మద్దతు ప్రకటిస్తే? కాంగ్రెస్ పార్టీకి ప్రకటించాలా? డెఫినెట్గా నో. ఎన్డీఏ కూటమిలో పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించే పరిస్థితి ఉండదు. మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించాలా? బీఆర్ఎస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా భావసారూప్యత లేదు. పైగా బీఆర్ఎస్ పార్టీని తమ శత్రువు పార్టీగానే తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అటువంటిప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓపెన్గా మద్దతు ప్రకటించే పరిస్థితి లేదు. మరి భారతీయ జనతా పార్టీకి ప్రకటించాలా? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి ప్రకటించవచ్చు. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సర్కార్లో టీడీపీ భాగస్వామి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి, ఎన్డీఏలో పార్ట్నరు తెలుగుదేశం పార్టీ. అటువంటప్పుడు ఇక్కడ ఎన్నికల్లో న్యాచురల్గా తెలుగుదేశం పార్టీ మద్దతు భారతీయ జనతా పార్టీకే ఉండాలి. కానీ భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అనే మాట తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోతుంది. ఎందుకు చెప్పలేకపోతుంది అనే దానికి ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఆన్సర్ లేదు. సరే, ఇదంతా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మనం ఆలోచిస్తే, మరి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ కనీసం మాకు మద్దతు ఇవ్వండి తెలుగుదేశం పార్టీని అడగట్లా. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ క్యాడర్ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓటర్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నియోజకవర్గంలో. అటువంటి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ వాళ్ళని మాకు ఓటేయమని అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు మాకు వస్తే, పోయినసారి 25,000, 26,000 వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకో 20,000, 25,000 ఓట్లుంటే 56,000 ఓట్లుంటే గెలిచే పరిస్థితి ఉంటుంది. పోయినసారి రెండుసార్లు గెలిచిన వాళ్ళకు 60,000, 70,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరు గెలవాలా ఇక్కడ? మరి ఎందుకు అడగట్లేదు భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణ పాలిట ఒక శత్రువు పార్టీగా చూస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా నష్టం చేస్తుందని భావిస్తుంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణ సమాజం ఇంకా తమ శత్రువుగానే చూస్తుందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గమనిస్తోంది, గుర్తిస్తోంది, అదే ఆలోచనతో ఉంది. ఆ కారణంగానే తమ పార్ట్నర్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ మద్దతు అడగలేకపోతుంది. కావాలంటే లోపల మీరు ఓట్లు వేయండి, కానీ పైకి మేము మద్దతు అడగలేం, మేము మీతో కలిసి పనిచేయలేం, మీ జెండా కప్పుకొని మేము ఇక్కడ తిరగలేం, భారతీయ జనతా పార్టీ నాయకుల మాట. సో తెలుగుదేశం పార్టీకి జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా వచ్చిన దీన పరిస్థితిని చూసినప్పుడు బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా తమకు తాము ఒంటరిగా పోటీ చేయడం అనేది, తెలుగుదేశం పార్టీ ఏ నినాదంతో అయితే పార్టీ పెట్టారో ఆత్మగౌరవం అనేది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టు ఉంటుంది. ఇలా కాకుండా గడిచిన 2 ఎన్నికల్లో చేసినట్లుగానే పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తికి కూడా మద్దతు ప్రకటించవచ్చు. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి నిజానికి ఆ ఛాయిస్ కూడా ఉంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలంతా కలిసి ఉన్నప్పుడు ఓ సాంప్రదాయం ఉండేది. ఇక్కడ ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీనో మరణిస్తే ఆ స్థానంలో ఇతర పార్టీలు ఎవరు పోటీ పెట్టేవాళ్ళు కాదు. అక్కడ ఏకగ్రీవంగానే ఎన్నిక జరగడానికి సహకరించేవాళ్ళు. సో ఆ రకంగా మాగంటి గోపీనాథ్ ఇక్కడ చనిపోయారు కాబట్టి, మాగంటి గోపీనాథ్ సతీమణి పోటీ చేస్తున్నారు కాబట్టి, ఆ కారణం వల్ల మేము ఎన్నికల్లో అభ్యర్థిని పోటీ పెట్టట్లేదు, మరణించిన మాగంటి గోపీనాథ్
భార్య అక్కడ పోటీ చేస్తున్నారు, ఆమెకు మేము మద్దతు ఇస్తున్నాం, నైతికంగా చనిపోయిన అభ్యర్థి స్థానంలో మేము పోటీ పెట్టకూడదనేది మా ఆలోచన, మా సాంప్రదాయం అనేది తెలుగుదేశం పార్టీ చెప్పుండొచ్చు. అలా చెప్పైనా పోటీ పెట్టకుండా మాగంటి గోపీనాథ్కి వాళ్ళ కుటుంబానికి మద్దతు ప్రకటించుండొచ్చు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీగా చూడాల్సిన అవసరం లా, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు కూడా అనుకోలేం దాన్ని. సో ఆమెకు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. అలా అయినా తెలుగుదేశం పార్టీ ప్రకటించవచ్చు. అలా కూడా ప్రకటించలేని పరిస్థితిలో తెలుగుదేశం తమ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీని కనీసం మాకు ఓట్లేయండి అని అడగలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉండడం అనేది జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామంగా చూడొచ్చు.